ఆ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య వ్యవహారం బద్ధ శత్రువుల కంటే ఎక్కువగా ఉందా? టీడీపీ జనసేన నేతలు కలిసి నడవడం కంటే పరస్పరం పరువు తీసుకోవడానికే ప్రాధాన్యమిస్తున్నారా? ఏకంగా మంత్రి పేరుతోనే సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలు సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారు అన్నది నిజమేనా? రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అక్కడే పంచాయతీ పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు వెళ్ళింది? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఇందుకా వీధి పోరాటాలు? తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి రాజకీయం హాట్గా మారిపోయింది. రెండు పార్టీల మధ్య సెగలు పొగలు పుడుతున్నాయి. అధికార భాగస్వాములైన తెలుగుదేశం జనసేన మధ్య విభేదాలు సోషల్ వీధులకెక్కి నడిబజారులో పరస్పరం పరువు తీసుకుంటున్నారు. వాళ్లలో వాళ్లే అవినీతి ఆరోపణలు, ఫేక్ ఐడీలతో దుష్ప్రచారాలు చేసుకుంటూ యుద్ధాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తున్నట్లు చెప్పుకుంటున్నారు. రెండు పార్టీ శ్రేణుల మధ్య విభేదాలు రోజురోజుకి పెరుగుతున్నాయన్నది నియోజకవర్గంలో ఓపెన్ టాక్. ఇక్కడి నుంచి జనసేన తరపున రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆయనకు టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావుకు మధ్య ఉన్న కోల్డ్ వార్ ఇప్పుడు కింది స్థాయికి చేరిందట. దాంతో సోషల్ మీడియా వేదికగా టీడీపీ జనసేన విభేదాలు రచ్చకెక్కాయి. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే గతంలో వైసీపీ హయాంలో ఉన్నప్పటికంటే ఘోరంగా ఉందని తెలుగుదేశం శ్రేణులే మాట్లాడుకుంటున్నాయి. దీన్ని బట్టి అధికార భాగస్వామ్య పార్టీలు రెండూ పరస్పరం ఏ రేంజ్లో పరువు తీసుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు పరిశీలకులు. నియోజకవర్గంలో మా పార్టీని లేకుండా చేయాలని టీడీపీ కుట్ర పన్నుతోందంటూ జనసేన కేడర్ సోషల్ వార్ మొదలుపెట్టడంతో కాక మరింత పెరిగింది. మంత్రి కందుల దుర్గేష్ పేరుతో కొందరు ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి దుష్ప్రచారాలు మొదలుపెట్టినట్లు కూడా ఆరోపణలున్నాయి. మంత్రిని బద్నాం చేసేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా ఆ పని చేస్తున్నారన్నది జనసేన వర్గాల కోపం. మరోవైపు జనసేన నేతలు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పేకాట క్లబ్బులు, చందు భూ కబ్జాలతో దందాలు చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ సోషల్ మీడియా వార్ పీక్స్కు చేరిపోయి చివరికి నిడదవోలు పోలీస్ స్టేషన్లో రెండు పార్టీల నేతలు ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. జనసేన కేసులకు భయపడి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారని టీడీపీ కార్యకర్త కట్టా మణికంఠ విడుదల చేసిన వీడియో కలకలం రేపుతోంది. మిత్రపక్షాల మధ్య విభేదాలు ఈ స్థాయికి ఎందుకు చేరాయి అనంటే వైసీపీ వాళ్ళని జనసేనలో చేర్చుకోవడం వల్లే మ్యాటర్ బాగా ముదిరిపోయిందని చెప్పుకుంటున్నారు. మంత్రి దుర్గేష్, టీడీపీ ఇన్ఛార్జి శేషారావు మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోందని అంటున్నారు. అందుకు తగ్గట్టే నియోజకవర్గంలో మంత్రి పాల్గొనే ప్రభుత్వ కార్యక్రమాలకు శేషారావు డుమ్మా కొడుతున్నారు. వీటి ప్రభావంతోనే ఇరు పార్టీల శ్రేణులు విభేదాలతో రోడ్డెక్కుతున్నాయని, అయినా సరే వాళ్ళిద్దరూ పట్టింపు లేకుండా ఉండడంతో సమస్య తీవ్రమవుతున్నట్లు మాట్లాడుకుంటున్నారు. ఈ విభేదాలు ఇలాగే కొనసాగితే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. మనం కలిసి మరో 15 ఏళ్లు నడుస్తామని చెబుతున్న రెండు పార్టీ అధినాయకత్వాలు బాగా ముదిరిపోతున్న ఇలాంటి వివాదాలకు ఆదిలోనే చెక్ పెట్టకుంటే ఈ వైరస్ మిగతా నియోజకవర్గాలకు కూడా పాకుతుందని అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు.